హలో ఫ్రెండ్స్, రీసెంట్లీ నేను మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ చూశాను. మూవీ నేమ్ వచ్చి నిలవెచ్చం. ఈ మూవీని చాలా పాపులర్ అయిన షార్ట్ హారర్ స్టోర్ బేస్డ్ అని అంటారు. ఈ మూవీ 1964 లో వచ్చిన భార్గవి నిలయం సీక్వెల్ అనుకోవచ్చు. భార్గవి నిలయం ని మలయాళంలో వచ్చిన ప్రాపర్ హారర్ స్టోరీ అనుకుంటారు. అయితే 2023 లో రిలీజ్ అయిన నిలవెచ్చం మూవీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు ఈ మూవీ రియల్ హారర్ స్టోరీయా కాదా అని మాట్లాడుకుందాం. మీరు ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ మూవీ 1964 లో స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి ఒక చీకటి ప్రదేశానికి వస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. తను అటు ఇటు చూస్తుంటే బావి దగ్గర ఒక తెల్లటి దుస్తులు వేసుకున్న ఆత్మ చూస్తాడు. తను ఆత్మను చూసి చాలా భయపడి అక్కడ నుంచి పారిపోతాడు. నెక్స్ట్ సీన్ కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. అయితే అక్కడికి బషీర్ అనే రచయిత ఫస్ట్ సీన్ లో చూపించిన బంగ్లా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే తను 2 నెలలు రెంట్ తీసుకుంటాడు. రచయిత గేట్ దగ్గరికి వెళ్తుంటే రిక్షా మనిషి తన సామాన్లు బంగ్లా లోపలికి తీసుకొని వెళ్ళడానికి ఒక్కడు. దానితో రచయితనే తన సామాన్లు లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ రచయిత బంగ్లా లోపలికి వెళ్తుంటే తనకి ఒక పాత బావి కనిపిస్తుంది. అయితే దాన్ని లోపలికి చూసి ఒక రాయిని కూడా వేస్తాడు, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉందా లేదా తెలుసుకోవడానికి. తను ఆ బంగ్లా మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తుంటే తనకి ఒక రూమ్ లాక్ చేసి కనిపిస్తుంది. అయితే ఆ బంగ్లాలో చాలా దుమ్ము ధూళి ఉంటుంది. ఎలా అంటే చాలా రోజుల నుంచి అక్కడ ఎవరు ఉండలేరు అని. బషీర్ బంగ్లాలో ఎక్స్ప్లోర్ చేస్తుంటే బయట నుంచి కొందరు తనని భయపడుతూ చూస్తారు. బషీర్ ఒక రూమ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే దాంట్లో ఉండడానికి. రూమ్ క్లీన్ చేసిన తర్వాత తను గ్రామంలోకి వస్తాడు. అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ కలిసి తనకి ఏమైనా పోస్ట్ వస్తే భార్గవి నిలయంకి ఇమ్మంటాడు. అది విన్న పోస్ట్ మ్యాన్ చాలా భయపడతాడు. తర్వాత బషీర్ రెస్టారెంట్ కి వస్తాడు. రెస్టారెంట్ ఓనర్ కూడా బషీర్ భార్గవి నిలయానికి మూవ్ అయ్యాడని తెలిసి రోజు టిఫిన్ భార్గవి నిలయం బంగ్లా లోపలికి ఇవ్వమని చెబుతాడు. దాని తర్వాత బషీర్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తాడు. వాళ్ళని ఫైనల్లీ కలిసిన తర్వాత బషీర్ కి అర్థమవుతుంది ఆ ఊరి ప్రజలందరూ భార్గవి నిలయం పేరు వినంగానే ఎందుకు భయపడతారని. ఊరి ప్రజలందరూ నమ్మేది ఏంటి అంటే భార్గవి నిలయం లో ఒక భూతం ఉంటుందని. దాని పేరు భార్గవి. 1950 టైంలో భార్గవి ఒక అందమైన అమ్మాయి అని తెలుస్తుంది. తను అన్ని కళల్లో ప్రత్యేకమైందని, అవి డాన్స్ లో మరియు మ్యూజిక్ లో. భార్గవి పక్కనే ఉండే శశికుమార్ ని ప్రేమిస్తుంది. శశికుమార్ కూడా ఒక మంచి సింగర్ అని. శశికుమార్ కూడా భార్గవిని ప్రేమిస్తాడు. కానీ ఒక రోజు శశికుమార్ భార్గవిని వదిలి వెళ్ళిపోతాడు. దానితో భార్గవి బావిలో దూకి చనిపోతుంది. భార్గవి చనిపోయిన తర్వాత బావి దగ్గర ఒక లెటర్ దొరుకుతుంది. దానిలో శశికుమార్ నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాల్లో ఉంటున్నామని ఉంటుంది. అప్పటి నుంచి భార్గవి ఆత్మ అదే బంగ్లాలో తిరుగుతూ ఎవరిని లోపలికి రానివ్వదు. ఒకవేళ మగవాళ్ళు లోపలికి రావాలని చూస్తే ఫస్ట్ సీన్ లో మనం చూసినట్టు భార్గవి ఆత్మ వాళ్ళకి కనిపించి భయపెడుతుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బషీర్ భార్గవి నిలయానికి వస్తాడు. అక్కడే ఉన్న బావిని చూసి ఇలా మాట్లాడతాడు. భార్గవి స్టోరీ తెలుసుకున్న తర్వాత తను చాలా బాధపడ్డానని, ఈ బంగ్లాకి 2 నెలల రెంట్ కట్టానని, తన దగ్గర మనీ మొత్తం ఈ రెంట్ కి అయిపోయాయని, రిమైనింగ్ మనీ ఏమీ లేవు కాబట్టి భార్గవి తనని అక్కడే ఉంచాలి అని, తను కూడా భార్గవి లాగే ఒంటరి మనిషిని అని, నిజంగా భార్గవి శశికుమార్ ని ప్రేమిస్తే తన పరిస్థితిని అర్థం చేసుకుని తను హెల్ప్ చేస్తుంది అనుకుంటాడు. బషీర్ కి బంగ్లాలో డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తాయి. అవి కుక్క, పిల్లి, ఎలుక మరియు పాము. నెక్స్ట్ బషీర్ బంగ్లా లోపలికి వెళ్లి సాంగ్స్ పెట్టుకుని బావి దగ్గరకి వచ్చి స్నానం చేస్తుంటాడు. మళ్ళీ భార్గవితో ఇలా చెబుతాడు, భార్గవి నువ్వు ఇలా తప్పు పని చేయకుండా కొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే తనకు కూడా తనని ప్రేమించే మనిషి కనిపిస్తాడు. అయితే బావి ఆపోజిట్ సైడ్ లో వైట్ సార్ వేసుకున్న భార్గవి గోస్ట్ బషీర్ మాటలను వింటుంది. బషీర్ స్నానం చేసిన తర్వాత భార్గవికి గుడ్ నైట్ చెప్పి బంగ్లా లోపలికి పోయి పడుకుంటాడు. మనకి ఒక అదృశ్యమైన శక్తి బషీర్ రాసిన బుక్స్ ని చదవడం చూపిస్తారు. బషీర్ పొద్దున్నే లేచి ఊరు లోపలికి వెళ్తాడు. అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడతారు. రెస్టారెంట్ ఓనర్ బషీర్ కి లాస్ట్ ఇయర్ ఎమిన్సర్ వాళ్ళ చెల్లెలు తను వారి భర్త భార్గవి నిలయంకి వచ్చి ఒక్క రోజు కూడా ఉండలేదని, ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ భార్గవిని ఎమిన్సర్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ భార్గవి శశికుమార్ ని ప్రేమిస్తుంది. తర్వాత ఏమైందో మనకు తెలుసు. రెస్టారెంట్ ఓనర్ బషీర్ కి ఎమిన్సర్ భార్గవి మంచి అమ్మాయి కాదని, బంగ్లాలో ఒక్కొక్కసారి కుక్క, పిల్లి, ఎలుక రూపంలో కనిపిస్తుంది అని, అందుకే బషీర్ బంగ్లాలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. బషీర్ బంగ్లాలోకి వెళ్లి భార్గవితో నేను నీ రియల్ స్టోరీ రాయాలనుకుంటున్నా, అంతేగాని ఊరి ప్రజలు చెప్పే విషయాలు కాదని బషీర్ స్టోరీ రాయడానికి రెడీ అవుతుంటాడు. అంతలో అవుట్ హౌస్ నుంచి కొన్ని
సౌండ్స్ వస్తాయి. చెక్ చేస్తే లాక్డ్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక స్టిక్ బయటికి వస్తుంది. బంగ్లా మొత్తంలో ఒక రూమే లాక్ చేసి ఉంటుంది. బషీర్ ఆ లాక్డ్ రూమ్ లోనే భార్గవి సామాన్లు ఉంటాయని తను రూమ్ లోపలికి వెళ్తే ఒక బాక్స్ లాక్ చేసి ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయాలని చూస్తుంటే బషీర్ కి రూమ్ పై వాల్ మీద ఉన్న టెక్స్ట్ తో భార్గవిని ప్రేమించే యష్ కుమార్ ఒక మంచి సింగర్ అని అర్థమవుతుంది. బాక్స్ ని ఒక నైఫ్ తో ఓపెన్ చేసి చూడగా తనకి అందులో భార్గవి ఫోటో కనిపిస్తుంది. రాత్రి బషీర్ నిద్రపోతున్నప్పుడు ఒక మనిషి బంగ్లా లోపలికి దొంగతనంగా రావాలనుకుంటాడు. బయట భార్గవిని చూసి గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ కి బషీర్ నిద్ర లేచి కిందికి వచ్చి ఆ మనిషిని కంట్రోల్ చేస్తాడు. ఆ మనిషి ఏదైనా పని దొరుకుతుంది అని ఆ బంగ్లా లోపలికి వచ్చానని, కానీ మేడం తనని తోసి తన మెడని గట్టిగా పట్టుకుంది అని చెప్తాడు. ఇది విన్న బషీర్ ఆశ్చర్యంగా ఈ బంగ్లాలో తను తప్ప ఇంకెవరు లేరు అనుకుంటాడు. ఇంతలో ఆ మనిషి తన పేరు పరికర్ణ జూనియర్ అని చెబుతాడు. ఈ మనిషి భార్గవి ఒక భూతం అని తనకి తెలియదు. భార్గవిని బషీర్ వైఫ్ అనుకుంటాడు. పరికర్ణకి ఒక ప్లేస్ ఇస్తాడు. అయితే బషీర్ బయటికి వచ్చి భార్గవికి పరికర్ణని ఇక్కడ ఉంచండి, తనకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దని చెప్తాడు. పరికర్ణ బషీర్ డైలీ వర్క్స్ లో హెల్ప్ చేస్తుంటాడు. ఒక రోజు రాత్రి పరికర్ణ బయట కూర్చుంటే ఒక పిల్లి తనని చూస్తుంటది. దానితో పరికర్ణ మేడం ఈ పిల్లిని ఇక్కడ నుంచి పంపియండి అని చెప్పగా నెక్స్ట్ మినిట్ లో భార్గవి డాన్స్ సాంగ్ సౌండ్స్ వస్తాయి. దానితో పిల్లి అక్కడ నుంచి పారిపోతుంది. పరికర్ణకి ఇక్కడ భార్గవి ఉందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాడు. కానీ పరికర్ణకి భార్గవి మనిషి కాదు, భూతం అని తెలియదు. ఒక రోజు బషీర్ పరికర్ణ కలిసి బావిని క్లీన్ చేద్దాం అనుకుంటారు. బషీర్ బావి లోపలికి వెళ్తుంటే పరికిని తాడు పట్టుకుంటాడు. స్లోలీ బషీర్ బావి లోపలికి వెళ్తుంటాడు. సడన్లీ పరికర్ణ తాడు జారిపోతుంది. బషీర్ బావిలో పడిపోతాడు. పరికర్ణ మేడం మేడం అని పిలిచి భార్గవి రెస్పాన్స్ రాకపోతే పరిగెత్తుతూ బషీర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి సాయం కోసం వెళ్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత బంగ్లాలో భార్గవి కాదు, భార్గవి ఆత్మ ఉంటది అని తెలుసుకొని పరికర్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. పరికర్ణ కళ్ళు తెలిసి చూడగా బషీర్ తన ముందే ఉంటాడు. తనకి గాయాలు కూడా ఏమి ఉండవు. బషీర్ నీ నీళ్ళలో పడ్డాను కానీ నాకు తెలియకుండానే నేను బయటకు వచ్చాను. ఎలా అంటే ఎవరో తనని పైకి తీసుకొచ్చారు. దీనితో మనకు తెలుస్తుంది భార్గవే బషీర్ ని సేవ్ చేసిందని. ఇది అంతా తెలుసుకొని పరికని చాలా భయపడతాడు. బంగ్లాలోకి రావడానికి తను ఒకోడు. బషీర్ బంగ్లాలోకి వెళ్లి స్టోరీ రాస్తుంటాడు. ఒక రోజు సముద్రం తీరాన ఒక బ్లూ లైట్ లో ఒక అమ్మాయి ఆకృతిని చూస్తాడు. బషీర్ భార్గవి ఫోటోని తన డెస్క్ మీద పెట్టుకుని స్టోరీ రాస్తుండగా బయట నుంచి గజల సౌండ్స్ వస్తాయి. చెక్ చేసి ఈసారి రియల్ గా భార్గవి ఆత్మని చూస్తాడు. భార్గవి ఆత్మ ఉయ్యాల ఊగుతుంటుంది. బషీర్ భార్గవిని చూడ్డానికి తన వైపు వెళ్తుంటాడు. కానీ భార్గవి తన పవర్స్ తో బషీర్ రాసిన కొన్ని పేజెస్ ని కాల్ చేస్తుంది. అవి ఏవైతే రాంగ్ రాశాడో అని. బషీర్ డెస్క్ పై పాత న్యూస్ పేపర్ కటింగ్ ఉంటుంది. దానిలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అబౌట్ భార్గవిస్ లైఫ్. ఆ న్యూస్ పేపర్ కటింగ్ లో లక్నో పోయే ట్రైన్ లో తెలియని డెడ్ బాడీ దొరికిందని ఉంటుంది. బషీర్ ఆ న్యూస్ లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, అది భార్గవి లైఫ్ తో కనెక్ట్ అయ్యేది అని ఆలోచిస్తుంటాడు. అలాగే ఒక లెటర్ దొరుకుతుంది. అది నానుకుటన్ భార్గవికి రాసిన లెటర్. అందులో నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, కానీ నువ్వెందుకు నన్ను ప్రేమిస్తలేవు, నీ ప్రేమ కోసం నేను ఎంత దూరం అన్నా వెళ్తాను అని ఉంటుంది. ఇది చదివిన బషీర్ తన ఫ్రెండ్స్ తో నానుకుటన్ గురించి అడుగుతాడు. తన ఫ్రెండ్స్ నానుకుటన్ చాలా చెడ్డవాడని, ఇంకా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అని చెప్తారు. బ్లాక్ మ్యాజిక్ అండ్ చెడు పనులు చేస్తుంటాడు అని తెలుస్తుంది. బషీర్ ఊరి ప్రజలను కలిసి భార్గవి లైఫ్ లో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఫస్ట్ భార్గవి వాళ్ళ ఇంటి వర్కర్ పాపుని కలిసి, తర్వాత తన ఫ్రెండ్స్ అయిన లత సుమాన్ని కలిసి భార్గవి లైఫ్ గురించి, భార్గవి లైఫ్ లో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. భార్గవి చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక లెటర్ బావి దగ్గర కాదు, అది పాపుకి దొరుకుతుంది. ఆ లెటర్ గురించి భార్గవి వాళ్ళ అమ్మని అడగగా ఆ లెటర్ నానుకుటన్ తీసుకున్నాడు అని చెబుతుంది. ఇది అంతా చూసిన బషీర్ కి అంతా అర్థమవుతుంది ఈ ఆట ఎటు వెళ్తుందో అని. దీని గురించి నేను ఇన్ డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బషీర్ కి భార్గవి తాను స్వయంగా చనిపోలేదు, తనని ఎవరు చంపారని తెలుస్తుంది. బషీర్ బంగ్లాకి వస్తాడు. బంగ్లాలో ఎవరో ఉన్నారు అని చెక్ చేయడానికి వెళ్తే తనపై నైఫ్ తో ఎవరో అటాక్ చేస్తారు. అటాక్ ని ఎలాగో బషీర్ తప్పించుకుంటాడు. తర్వాత రోజున రెస్టారెంట్ ఓనర్ బషీర్ ని స్టోరీ కంప్లీట్ అయిందా అని అడగగా బషీర్ అవుతుంది కానీ కొన్ని పేజెస్ లెఫ్ట్ ఓవర్ అని చెప్తాడు. అలాగే బషీర్ భార్గవిని ఎవరు చంపారో తన మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తా అని చెప్పగా వీరి మాటలు రెస్టారెంట్ బ్యాక్ లో ఉన్న ఒక వ్యక్తి వింటాడు. బషీర్ బంగ్లాలో స్టోరీ రాస్తున్నప్పుడు ల్యాంప్ లో ఆయిల్ తక్కువ అవుతుంది. అది చూసి బషీర్ బయటికి వెళ్లి ఆయిల్ ని తీసుకొని వస్తాడు. వచ్చి చూడగా బంగ్లాలో బ్లూ లైట్ వచ్చి బంగ్లా అంతా గ్లో అవుతుంది. అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందని బషీర్ చెక్ చేయడానికి లోపలికి వెళ్తే తన డెస్క్ మీద ఉన్న ల్యాంప్ నుంచి బ్లూ లైట్ ఆ బంగ్లా మొత్తం గ్లో అవుతుంది. ఇది చూసిన బషీర్ భార్గవికి తను అప్డేట్ చేసిన స్టోరీ నచ్చింది అనుకుంటాడు. స్టోరీ కంప్లీట్ చేసిన తర్వాత రచయిత స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇక్కడ భార్గవి పాస్ట్ లైఫ్ ని చూపిస్తారు. నేను కూడా భార్గవి కంప్లీట్ స్టోరీ లైన్ ని చెప్తాను. భార్గవి ఒక అందమైన మరియు మంచి అమ్మాయి. మ్యూజిక్ అండ్ డాన్స్ లో తనకి మంచి పట్టు ఉందని తెలుస్తుంది. భార్గవి బంగ్లా పక్కనే శశికుమార్ అనే వ్యక్తి ఉంటాడు. తను కూడా మంచి సింగర్, మృదంగం వాయిస్తాడు. ఎప్పుడైతే
ఎప్పుడైతే శశికుమార్ మృదంగం వాయిస్తాడో ఆ సౌండ్ కి భార్గవి డాన్స్ చేస్తుంది. ఒక రోజు భార్గవి తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన సుమాలతను తీసుకుని శశికుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శశికుమార్ ని వాళ్ళ కాలేజ్ లో జరిగే మ్యూజిక్ ఫెస్ట్ ని హెల్ప్ చేయడానికి. శశికుమార్ కూడా దానికి ఒప్పుకుంటాడు. వ్యూవర్స్ మనకి క్లియర్ గా భార్గవి శశికుమార్ ఇద్దరు ఒకరినంటే ఒకరు ఇష్టపడుతుంటారు అని అర్థమవుతుంది. కాలేజ్ ఫంక్షన్ తర్వాత వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అవుతారు. రెగ్యులర్ గా కలుస్తుంటారు. మెల్లగా ప్రేమలో పడిపోతారు. ప్యారలల్ గా మనకి నాన్నకుట్టన్ కనిపిస్తాడు. తను కూడా భార్గవిని ఇష్టపడుతుంటాడు. నాన్నకుట్టన్ ఎవరైనా భార్గవిని చూసినా మాట్లాడినా వారితో గొడవ పడుతుంటాడు. వాళ్ళని భయపెడుతుంటాడు. ఇటు భార్గవి కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చి శశికుమార్ ని తరచుగా కలవడం, ఫ్రూట్స్ ని అండ్ లవ్ లెటర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం చేస్తుంటారు. ఒక రోజు నాన్నకుట్టన్ కి వాల్ లో ఉన్న వీరి లవ్ లెటర్ చూస్తాడు. తనకి భార్గవి శశికుమార్ ప్రేమలో ఉన్నారు అని తెలుస్తుంది. శశికుమార్ వాళ్ళ ఇంటికి వెళ్లి తన ఇన్ఫ్లుయెన్షన్ ని తను చాలా రిచ్ అని చూపిస్తాడు. అలాగే తనని భయపెడతాడు. ఎందుకంటే శశికుమార్ మిడిల్ క్లాస్ పర్సన్. తర్వాత నాన్నకుట్టన్ భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భార్గవి మదర్ ని కలిసి నేను భార్గవిని పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. భార్గవి వాళ్ళ మదర్ ఇప్పుడు భార్గవి చదువుకుంటుంది, అందుకే ఇప్పుడు పెళ్లి చేయము. అలానే భార్గవికి చెప్పకుండా పెళ్లి డిసిషన్ తీసుకోమని చెప్తుంది. నో చెప్పినందుకు గాను నాన్నకుట్టన్ కి కోపం వచ్చి భార్గవి వాళ్ళ వర్కర్ పాపపై చేయి చేసుకుంటాడు. ఇంతలో భార్గవి అక్కడ వస్తుంది. భార్గవి నాన్నకుట్టన్ కన్ఫరెంట్ చేసి పాపకి సారీ చెప్పమంటుంది. నాన్నకుట్టన్ మర్యాదగా మాట్లాడు, ఎందుకంటే నేను కాబోయే హస్బెండ్ అని చెప్తాడు. అది విన్న భార్గవి డైరెక్ట్లీ నాన్నకుట్టన్ నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది. నాన్నకుట్టన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నాన్నకుట్టన్ భార్గవి వాళ్ళ ఇంటికి వచ్చి భార్గవికి ఒక లెటర్ ఇస్తాడు. అందులో భార్గవి నువ్వు ఇలా నాతో చేయకుండా ఉంటే బాగుండేది అని ఉంటుంది. ఈ లెటర్ సేమ్ లెటర్ బషీర్ కూడా దొరుకుతుంది స్టార్టింగ్ లో. అదే రోజు నాన్నకుట్టన్ శశికుమార్ ని గన్ తో కాల్ చంపాలనుకుంటాడు. కానీ అక్కడ నుంచి శశికుమార్ ఎలానో తప్పించుకొని పారిపోతాడు. అక్కడ నుంచి స్టోరీ డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్తుంది. శశికుమార్ లక్నోకి పోవాలి అని అక్కడ పీస్ఫుల్ ప్రొడక్షన్ అవుతున్నాయి. అందులో శశికుమార్ పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు. అది విన్న భార్గవి బాధపడుతుంది. కానీ శశికుమార్ 6 months లో మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తానని చెప్తాడు. నెక్స్ట్ డే శశికుమార్ లక్నో పోవడానికి రైల్వే స్టేషన్ కి వస్తాడు. అక్కడ తనకి నాన్నకుట్టన్ కూడా కనిపిస్తాడు. నాన్నకుట్టన్ శశికుమార్ కి అటికాయలు ఇచ్చి ఇవి భార్గవి శశికుమార్ కి ఇవ్వమని చెప్పింది అని చెప్తాడు. నాన్నకుట్టన్ కూడా శశికుమార్ తో సేమ్ బోగి ఎక్కాడు. తను ఢిల్లీ వెళ్తున్నానని చెప్తాడు. కొంత సమయం తర్వాత శశికుమార్ అటి పండ్లు తింటే తన బ్రీతింగ్ ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. మనకు అర్థమవుతుంది నాన్నకుట్టన్ అటి పండ్లలో పాయిజన్ ఇంజెక్ట్ చేశాడని. నెక్స్ట్ రైల్వే స్టేషన్ లో నాన్నకుట్టన్ ట్రైన్ దిగి వెళ్ళిపోతాడు. శశికుమార్ మాత్రం ట్రైన్ లోనే చనిపోతాడు. ఇంకోవైపు భార్గవి శశికుమార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత కూడా శశికుమార్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. భార్గవిని మళ్ళీ నాన్నకుట్టన్ నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు. భార్గవి మళ్ళీ ఒకోదు. ఒక రోజు ఒంటరిగా ఉన్న భార్గవిని చూసి నాన్నకుట్టన్ అక్కడికి వస్తాడు. మళ్ళీ భార్గవి నాన్నకుట్టన్ ని రిజెక్ట్ చేస్తుంది. నాన్నకుట్టన్ శశికుమార్ ఇక్కడ రాడు అని, ఎందుకంటే తను శశికుమార్ ని చంపేశాడని నిజం చెప్తాడు. అది విన్న భార్గవి చాలా బాధపడుతుంది. టైం చూసి ఇప్పుడైనా నాతోని రా అని నాన్నకుట్టన్ అడగగా భార్గవి కోపంతో ఒకటి కొడుతుంది. దాంతో నాన్నకుట్టన్ కింద పడిపోతాడు. నాన్నకుట్టన్ కోపంతో భార్గవిని బావిలో తోసి చంపేశాడు. నెక్స్ట్ సీన్స్ అన్ని ప్రెజెంట్ కి మారిపోతాయి. బషీర్ భార్గవికి ఈ స్టోరీ కరెక్టేనా అని అడగగా బ్యాక్ సైడ్ నుంచి నాన్నకుట్టన్ బయటికి వస్తాడు. అంటే ఈ స్టోరీ మొత్తం నాన్నకుట్టన్ వింటాడు. స్టార్టింగ్ లో చూపించినట్టు రెస్టారెంట్ లో బ్యాక్ సైడ్ లో ఎవరో బషీర్ మాటలు వింటారు కదా, అది కూడా నాన్నకుట్టనే. నాన్నకుట్టన్ బషీర్ దగ్గరికి వచ్చి నీ స్టోరీ అంతా కరెక్టే కానీ అందులో ఒక లోపం ఉంది అని చెప్తాడు. బషీర్ అది ఏంటి, పబ్లిష్ చేసే ముందు దాన్ని కరెక్ట్ చేస్తా అని అంటే నాన్నకుట్టన్ పబ్లిష్ చేయడానికి నువ్వు బ్రతి ఉండాలి కదా అని బషీర్ రాసిన పేపర్స్ బావిలో పడేశాడు. మిస్టేక్ కూడా నాన్నకుట్టన్ రివీల్ చేశాడు. అది ట్రైన్ లో శశికుమార్ అటికాయలు తిని చనిపోలేదని నెక్లెస్ చేసి చంపేశాను అని చెప్తాడు. భార్గవి చనిపోయే ముందు శశికుమార్ మరియు తన రివెంజ్ తీసుకుంటా అన్నది అని ఇప్పటి వరకు ఏం కాలేదు, ఎందుకంటే స్టోరీ హీరోనే నేను అని నాన్నకుట్టన్ అంటాడు. బషీర్ నాన్నకుట్టన్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఇద్దరికి చాలా దెబ్బలు తాకాయి. ఎండ్ లో నాన్నకుట్టన్ బషీర్ ని బావిలో వేసి చంపేయాలనుకుంటాడు. బషీర్ నాన్నకుట్టన్ ని బావిలోకి తోసి తను తప్పించుకుంటాడు. అది అంతా భార్గవి ఇంట్లో నుంచి చూస్తుంటుంది. బషీర్ మంచి వ్యక్తి కాబట్టి నాన్నకుట్టన్ ని కాపాడాలి అనుకుని బావిలోకి రోప్ వేశాడు. కానీ బావిలోని వాటర్ లో భార్గవి శారీ నాన్నకుట్టన్ ని కాళ్ళని వాటర్ లోకి లాగేస్తాయి. దాంతో నాన్నకుట్టన్ చనిపోతాడు. మళ్ళీ బ్లూ లైట్ బావిలోంచి వస్తుంది. నాన్నకుట్టన్ పడేసిన పేపర్స్ బయటికి వస్తాయి. అంటే బషీర్ రాసిన స్టోరీ కరెక్ట్ కాబట్టి పేపర్స్ బయటికి వచ్చాయి. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది నీలవెచ్చం అనే మూవీ. ఇది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్, ఎండింగ్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇందులో నాన్నకుట్టన్ చనిపోతాడు. బషీర్ భార్గవి స్టోరీని పబ్లిష్ చేస్తాడు. ఎందుకంటే తన పేపర్స్ వచ్చాయి కాబట్టి ఆ ఊర్లో అందరూ భార్గవి రియల్ స్టోరీని తెలుసుకుంటారు. మూవీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఎంఎన్ సార్ ఎవరో కాదు, నాన్నకుట్టనే. వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటుందంటే ఒకసారి శశికుమార్ భార్గవిని కలిసినప్పుడు తన లైఫ్ భార్గవి లైఫ్ అంతా కలర్ఫుల్ కాదని, అంటే భార్గవి రిచ్ లైఫ్ వదిలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రావాలి అన్నట్టు చెప్తాడు. అప్పటి నుంచి భార్గవి వైట్ డ్రెస్ ఆర్ శారీ వేసుకుంటుంది. శశికుమార్ లేకపోతే తన లైఫ్ కూడా కలర్లెస్ అని చూపించడానికి. మూవీలో కపుల్ ఆఫ్ టైమ్స్ మూన్ బ్లూ రేడియన్స్ చూపిస్తారు. అండ్ మూవీ నేమ్ కూడా నిలవే అంటే బ్లూ రేడియన్స్. అందుకే మూవీలో బ్లూ లైట్ ని రిప్రజెంట్ చేశారు. బ్లూ లైట్ అనేది ఒక లైట్ కాదు, అది భార్గవి స్పిరిట్ కి ఒక ఎమోషన్. భార్గవి బషీర్
రాసిన స్టోరీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ బ్లూ లైట్ ని వాడింది, విచ్ ఆల్సో రిప్రజెంట్స్ భార్గవి స్పిరిట్ అని అనుకోవచ్చు. బ్లూ లైట్ అని ఒక రేడియన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ భార్గవి ఒక ఎమోషన్ విచ్ ఆల్సో భార్గవి క్యారీడ్ ఫర్ హిస్ లవ్డ్ వన్ కోసం చనిపోయినప్పటి నుంచి, కానీ తను అనుకున్న లైఫ్ ని పొందలేదు. ఆ ఎమోషనే బ్లూ లైట్ గా చూపించారు. ఈ మూవీ స్టోరీ రియల్ లైఫ్ కాదా అని, ఇది ఒక షార్ట్ స్టోరీ బేస్డ్ 1964 లో వచ్చిన భార్గవి నిలయం. దీని రీమేక్ అనుకోవచ్చు. కొన్ని సీన్స్ అండ్ ప్లాట్స్ రియల్ లైఫ్ బేస్డ్ ఉండొచ్చు. రియల్ లైఫ్ అంటే నేను చెప్పలేను. ఎనీహౌ మీకు మూవీ ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు ఎలా ఉందో మీరు కమెంట్స్ లో చెప్పగలరు. నేను చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమగోని శశిధర్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుంటాను. టిల్ దెన్ బీ సేఫ్. థ్యాంక్ యూ.